నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. నేచర్ క్యూర్ హాస్పిటల్లో మాతృ దినోత్సవ వేడుకలు. సింహాచలం దేవస్థానం ఇన్ఛార్జి ఈవోగా సుజాత నియామకం. హెల్త్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలని జీవీఎంసీ వద్ద ఏరోబిక్స్ యాక్టివేట్తో వినూత్న నిరసన. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించకూడదని విశాఖ డైరీ ఎంప్లాయీస్ నిరవధిక సమ్మె కార్యక్రమం. వార్తల్లో ముందుగా, గాయత్రి కల్చర్ అకాడమీ విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేచర్ క్యూర్ హాస్పిటల్ ఆవరణలో మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సంధ్యాదేవి విచ్చేశారు. అనంతరం శారదమ్మకి సన్మానం సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు. మాతృ దినోత్సవం వేడుకలు ఇక్కడ మనం ఘనంగా నిర్వహించుకుంటాం. అందరి అభిప్రాయం ఇదే అయి ఉండాలి, నన్ను పిలిచారు కాబట్టి. అయితే నన్ను కూడా చెప్పనివ్వండి. నా గురించి మీరు చెప్పారు. నా గురించి నేను చెప్పటం అవసరం. అది చెప్పాక మీరు ఒక అంచనా వేసుకోండి. అప్పుడు చూడండి నన్ను. మొట్టమొదట నేను పుట్టింది పోస్ట్మస్, అంటే మా తండ్రి చనిపోయాక 5 నెలలకి పుట్టానుట. చూడండి ఎంత విచిత్రమో. నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి. ఈరోజు మాతృ దినోత్సవం సందర్భంగా నేచర్ క్యూర్ హాస్పిటల్ రవికుమార్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడ జరుగుతున్న ఉత్సవంకి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ శాంతమ్మ గారు విచ్చేసిన సందర్భంగా ఆవిడని సన్మానించడం జరిగింది. మాతృ దినోత్సవం ఇది అందరి తల్లులకి నా విజ్ఞప్తి ఏంటంటే, మాతృమూర్తిగా మన బాధ్యత ఎప్పుడూ నిర్వర్తించాలి. అది జరుపుకోవడానికి ఈరోజు ఒక్కటే కాదు, ప్రతిరోజు ప్రతి మాతృమూర్తిదే. ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రేడల్ రూల్స్ ద వరల్డ్. మాతృమూర్తి ఎలాగా మనం పెంచితే పిల్లల్ని, వాళ్ళే భవిష్యత్తు అంతా వారిదే. సో మా రోల్ ప్లే యాజ్ అ మదర్ బాగుండాలి, మళ్ళీ అది ఆస్వాదించాలి, పూర్వ వైభవం రావాలి మాతృమూర్తికి. ఎందుకంటే మల్టీటాస్కింగ్ ఇప్పుడు ప్రజెంట్ డేలో అందరూ ఉద్యోగస్తులే. ఆ హడావిడిలో పిల్లల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం అనేది జరగాలి. ఇంకా జరిగితేనే పిల్లలు మంచి అభివృద్ధికి వస్తారు, మన దేశానికి మంచి పౌరుల్ని ఇవ్వగలుగుతాం. ఆ శక్తి మాతృమూర్తిదే. హ్యాపీ మదర్స్ డే. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వినూత్న రీతిలో ఏరోబిక్స్ యాక్టివేట్తో వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఎఫ్ఆర్ఎస్ నుండి సిహెచ్ఓలను మినహాయింపు ఇవ్వాలని అన్నారు. హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్ ట్రాన్స్ఫర్, ఎక్స్ట్రా గ్రాట్యుటీ, పితృత్వ సెలవులు అమలు చేయాలని కోరారు.
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. మేము ఈరోజు 14th డేన నిరవధిక సమ్మెని వినూత్నంగా చేయడం కోసమని గవర్నమెంట్ ఏవైతే మాకు ట్రైనింగ్స్ ఇచ్చిందో అందులో భాగమైన ఏరోబిక్స్ని ఈరోజు మేము థీమ్గా చేసుకొని దాన్ని ప్రొజెక్ట్ చేసి గవర్నమెంట్కి మా డిమాండ్స్ తెలిసేటట్టుగా ఈరోజు చేయడం జరిగింది. దాంతోపాటు మాకు ముఖ్యంగా 4 డిమాండ్స్ అన్ని ఉన్నాయి. మొదటిగా 6 సంవత్సరాలు దాటిన ప్రతి CHOని ఆయుష్మాన్ భారత్ గైడ్ లైన్స్ ప్రకారము రెగ్యులరైజేషన్ చేస్తామని మాకు ఇచ్చిన గైడ్ లైన్స్ లో ఉంది. కానీ ఆ ప్రకారం ఎవరిని రెగ్యులరైజేషన్ అనేది చేయలేదు. దయచేసి ఎవరైతే 6 years కంప్లీట్ చేసుకున్నారో ప్రతి CHOని రెగ్యులరైజ్ చేయాలని గవర్నమెంట్ ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి మేము ఇది గవర్నమెంట్ కి ఆపోజిట్ గా చేయట్లేదు. మా ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి అని చెప్పి మీ వరకు చేరడం కోసం దానికోసం మాత్రమే మేము ఈ సమ్మె అనేది చేస్తున్నాము. దీంతో పాటు సెకండ్ది 23% హైక్ అనేది మాకు ఇవ్వలేదు. దయచేసి అన్ని క్యాడర్లతో సమానంగా NHM అండర్ లో మేము కూడా ఉన్నాం కాబట్టి మా క్యాడర్ కి కూడా 23% హైక్ అనేది ఇంప్లిమెంట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. తర్వాత మాకు 25,000 ప్లస్ 15 పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్ అన్నారు. ఆ 15,000 అనేది మాకు ఎవ్రీ మంత్ కరెక్ట్ గా రావడం లేదు. దానిలో కూడా చాలా కోతలు విధిస్తున్నారు. దయచేసి మాకు ఈ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ కాకుండా 25 ప్లస్ 15 40 అనేది ఫిక్స్డ్ పే చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. దీంతో పాటు EPFO అనేది కట్ చేయడం మానేశారు. EPFO అనేది ప్రతి ఎంప్లాయీకి కూడా ఒక భద్రత, అటువంటిది మాకు లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో మేమైతే కోవిడ్ టైంలో కూడా ప్రాణాలకు తెగించి చాలా సర్వీసెస్ చేసాము. దానికి తగ్గట్టుగా మాకు గుర్తింపు అనేది రాలేదు. మేము స్పెషల్ గా గుర్తింపు అనేది ఏం అడగట్లేదు. మాకు ఇవ్వాల్సిన డిమాండ్స్ న్యాయపరమైనవి కాబట్టి అవి మాత్రం మాకు గవర్నమెంట్ జరిపించాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. దాంతో పాటు పెండింగ్ ఇన్సెంటివ్స్ అన్నివి ఉన్నాయి. 1 year నుంచి ఇన్సెంటివ్స్ అన్ని రిలీజ్ చేయలేదు. దయచేసి 1 year నుంచి ఉన్న ఇన్సెంటివ్స్ అన్ని కూడా మా అందరికి పంపించాలని గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది మేమైతే గవర్నమెంట్ కి వ్యతిరేకంగా చేయట్లేదు. దయచేసి మా బాధలు మీరు అర్థం చేసుకుంటారని మాత్రమే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించకూడదని, సొంత గనులు కేటాయించాలని కోరుతూ విశాఖ GVMC గాంధీ విగ్రహం వద్ద ఆదివారం విశాఖ డైరీ ఎంప్లాయీస్ యూనియన్ నిరవధిక సమ్మె కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదని పలు నినాదాలు చేశారు. కార్యక్రమంలో భాగంగా CITU జిల్లా కమిటీ సభ్యులు GTK ప్రకాష్, విశాఖ డైరీ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ రమణ మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర గల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయడం ఎంతవరకు సమంజసమని, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం సమంజసం కాదని అన్నారు. నా పేరు GTK ప్రకాష్, CITU విశాఖ జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయరాదనేటువంటి దీక్ష విశాఖ నడిబొడ్డులో GVMC వద్ద 1504వ రోజు. స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్నటువంటి ఈ దీర్ఘకాల పోరాటానికి విశాఖ డైరీ ఎంప్లాయీస్ ఈరోజు మద్దతు తెలియజేయడానికి ఈ దీక్షలో కూర్చున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది మొత్తం భారతదేశంలో ఉండేటువంటి అత్యాధునిక స్టీల్ ప్లాంటు, అట్లాగే భారతదేశంలో తీర ప్రాంతంలో ఉండేటువంటి ఒకే ఒక స్టీల్ ప్లాంటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతదేశానికి గర్వకారణమైనటువంటి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థ. విశాఖపట్నంలో ఉన్నటువంటి 23 ప్రభుత్వ రంగ సంస్థల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తలమానికంగా ఉన్నది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి 32 మంది విశాఖ పౌరులు వాళ్ళ ప్రాణ త్యాగంతో జయాంధ్ర మూవ్మెంట్ సందర్భంలో చేయడం ద్వారా సాధించిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి BJP ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని 2020 సంవత్సరంలో నిర్ణయం చేసింది. కానీ గత 5 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు, విశాఖ జిల్లా శ్రామిక వర్గం మద్దతు చేస్తున్నటువంటి పోరాటాల వలన ఈరోజు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ రంగంలో కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నేరుగా ప్రైవేటు పరం చేయలేక ఇక్కడ కార్మిక శక్తిని తగ్గించడం కోసం VR ఆపరేట్ చేసి 2 విడతల కింద ఇప్పటికే 2000 మంది పైచలకు VRలో మరి పంపించాలనేటువంటి ప్రయత్నం జరిగింది. కొంతమందిని పంపించారు. అదేవిధంగా 100 మంది కాంట్రాక్ట్ కార్మికులు కూడా తగ్గించేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యేటువంటి స్టీలు ఇతర స్టీల్ ప్లాంట్ల కంటే మెరుగైనదైనప్పటికీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి వ్యయం అనేది కేవలం ప్రభుత్వ విధానాల వలన, దీనికి ఉక్కు గనులు కేటాయించకపోవడం వలన ఖరీదు పెరుగుతున్నది.
రాబోయేటువంటి మిట్టల్ స్టీల్ ప్లాంట్కి కూడా ఉక్కు గనులు కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. కానీ ఇప్పటికే ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు స్టీల్ ప్లాంట్కి ఉక్కు గనులు కేటాయించకుండా ప్రైవేటు పరం చేద్దాం అనుకుంటున్నది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం సుమారుగా 32 గ్రామాల జనాలు వేలాది ఎకరాలు త్యాగం చేసి సాధించినటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేస్తామంటే విశాఖ శ్రామిక వర్గం చూస్తూ ఊరుకోదు. పహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదుల దాడికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన మురళీ నాయక్ విశాఖ బీచ్ రోడ్డులోని అమరవీరుల స్తూపం వద్ద బీజేపీ నగర అధ్యక్షుడు పరశురామరాజు ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్, బీజేపీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ని చంపడం అంటే అంతకంటే అత్యంత నీచమైన కార్యక్రమం ఏమీ ఉండదు. దానికి తగిన రీతిగా భారతదేశము, అట్లాగే భారతీయ జవాన్లు, సైన్యము అందరూ కూడా ప్రజలు కూడా వారిపైన తిరగబడిన పరిస్థితి ఉంది. ఈ సమయంలో మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మురళీ నాయక్ అనే సోల్జరు మనకి ఆయన ప్రాణాలని అర్పించడం జరిగింది. ఈరోజే వాళ్ళకి కూడా అక్కడ అంతిమ సంస్కారం కార్యక్రమము చేపట్టడం జరుగుతుంది. అట్లాగే విశాఖపట్నంలో ఏదైతే ఇక్కడ విక్టరీ ఎట్ సీ అనేది ఉందో, ఎప్పుడన్నా ఆర్మీ జవాన్లు కానీ మన ప్రజల గురించి వాళ్ళ ప్రాణాలు కోల్పోయినప్పుడు మా పార్టీకి ఉన్న విలువలతోటి కూడిన పార్టీ మేమందరం కూడా వచ్చి ఇక్కడ ఘన నివాళులు అర్పించి, అట్లాగే భారత సైన్యానికి కూడా మా యొక్క మద్దతు, నైతిక మద్దతు, అట్లాగే భగవంతుడు కూడా వారికి ఆయురోగ్యాలు ఇచ్చిస్తూ ఎంతో మంచి నమ్మకంతో మన భారతదేశాన్ని గురించి, మన ప్రాణ రక్షణ గురించి ఆ జవాన్లు చేస్తున్న కార్యక్రమానికి మేమందరం కూడా సెల్యూట్ చేస్తున్నాము. భాగంగా మన సత్యసాయి జిల్లా ఏదైతే ఉందో ఆ సత్యసాయి జిల్లా చెందిన యువకుడు మురళీ నాయక్ 24 సంవత్సరాల వయసులో అగ్నివీర్ దానికి సెలెక్ట్ అయ్యి భారతదేశం కోసం భారత పోరాటానికి వెళ్ళిన యోధుడు అకాల మరణం చెందడం జరిగింది. ఆయన ఎవరైతే తాలిబాన్లో ఉన్నారో వాళ్ళని అలాగే బోర్డర్ సెక్యూరిటీ కాపలాగాస్తూ వాళ్ళని ముందుంచే స్థానంలో ఉండగా ఆయన చనిపోవడం జరిగింది. దానికి ఆయన ఆత్మ శాంతి జరగాలని మేమందరం భారతీయ జనతా పార్టీ తరఫున విశాఖపట్నం నుంచి మేము కోరుకున్నాం. అలాగే వాళ్ళ ఫ్యామిలీకి ఏదైతే ఉందో వాళ్ళకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ యుద్ధంలో మన ఇండియా చాలా చాకచక్యంగా పద్ధతిగా పాక్ మీద విజృంభిస్తుంది. ఏదైతే చేస్తున్న దాడులు ఉన్నాయో ఆ ఉగ్రవాదుల మీద, అలాగే విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈవో ఇన్ఛార్జిగా సుజాతను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఆమె ప్రస్తుతం విశాఖ డిప్యూటీ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. చందనోత్సవం ఘటనపై ఈవో సహా 6గురిని సస్పెండ్ చేయగా ఆలయ అభివృద్ధి పనులకు అంతరాయం కలగకూడదని సుజాతకు అదనపు బాధ్యతలు అప్పగించారు. వేసవిలో విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బంది ఎండను తట్టుకోవడానికి వీలుగా ఏపీ హెల్మెట్స్, కూలింగ్ జాకెట్లు అందజేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత పాక్చి తెలిపారు. శనివారం సాయంత్రం పోలీస్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత నెలలో 220 మంది ట్రాఫిక్ సిబ్బందికి కూల్ జాకెట్లు అందజేశాము అని, మిగిలిన వారికి కూడా త్వరలో అందజేస్తామన్నారు. ప్రస్తుతం దాతల సహకారంతో 30 ఏసీ హెల్మెట్లు, మరో 40 కూలింగ్ జాకెట్లు సమకూరినట్లు చెప్పారు. ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్, క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు, ఏసీపీ వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు. మన అందరికీ తెలుసు, లాస్ట్ మంత్ చందనోత్సవం ముందు 320 మంది ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ జాకెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేము చెప్పాము, నెక్స్ట్ ఇప్పుడు ఏసీ హెల్మెట్స్ కూడా ఇవ్వాలి, ఇంకా కొందరికి కూలింగ్ జాకెట్స్ కూడా ఇవ్వాలి.
అదే క్రమంలో ఈరోజు మేము ఏసీ హెల్మెట్ మరియు కూలింగ్ జాకెట్ 30 ఏసీ హెల్మెట్స్ 40 కూలింగ్ జాకెట్స్ ఈరోజు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మన వైజాగ్ సిటీ పోలీస్ ట్రాఫిక్ సిబ్బందికి. మన రాష్ట్రంలో ఈ సంఖ్యలో ఏసీ హెల్మెట్ కూలింగ్ జాకెట్ ఇవ్వడం ఎక్కడ జరగలేదు. ఇది ఫస్ట్ టైం. మన అందరికీ తెలుసు ఈ గ్లోబల్ వార్మింగ్ వలన వేసవి కాలంలో మన ట్రాఫిక్ సిబ్బంది పొద్దున నుండి సాయంత్రం దాకా రోడ్ మీద నిల్చొని డ్యూటీ చేస్తూ బాగా ఇబ్బంది పడతారండి. హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాషన్, డిహైడ్రేషన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఏసీ హెల్మెట్ అండ్ కూలింగ్ జాకెట్ చాలా అవసరం. ఏసీ హెల్మెట్లో అడ్వాన్స్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. అది ఒక పర్టికులర్ మెటీరియల్ పాలీప్రొపైలిన్ కోపాలిమర్ ద్వారా నిర్మించడం జరిగింది. దానివల్ల ఇంటర్నల్ టెంపరేచర్ ఈ సందర్భంగా డోనర్స్కి మనం గౌరవించాలి. కోరమండల్ సిమెంట్ 25 హెల్మెట్స్, వైసరాజ్ జ్యువెలర్స్ 5 హెల్మెట్స్, లడ్డు గోపాల్ అండ్ మీరా కలెక్షన్స్ 40 కూల్ జాకెట్స్ దాతలందరికీ మేము సభాముఖంగా గౌరవిస్తున్నాం. విశాఖపట్నం శివనగర్ గ్రామ సంఘటనకి చెందిన కమ్యూనిటీ హాల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని ఆక్రమించి 18 అడుగుల ర్యాంపును అక్రమంగా నిర్మించారని గ్రామ సంక్షేమ సంఘం సభ్యులు తెలిపారు. ఈ ఖాళీ స్థలంలో మా కాలనీకి చెందిన అనేక కార్యక్రమాలు జరుపుకునేవారమని ఇప్పుడు కబ్జాకు గురి కావడంతో మాకు వేరే స్థలం లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. గతంలో అనేక సార్లు ప్రభుత్వ దృష్టికి మా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని మా సమస్యను పరిష్కరించాలని కోరారు. జోష్న 53వ వార్డు శివనగర్ గ్రామంలో మరిపాలెంలో ఉంటున్నాను. మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన గ్రామ సభ్యులు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు శివనగర్ అనే గ్రామం మరిపాలెంలో 60 నుంచి 70 ఏళ్ళుగా ఉంది. మరి అదే శివనగర్ గ్రామంలో చెందిన అదొక ప్లేస్ మాత్రమే. ఈరోజు మరి ఆ స్థలం గురించి మేము దాదాపు ఎన్నో ఏళ్ళుగా పోరాడుతున్నాము. అదేవిధంగా మేము గతంలో ఎన్నో కార్యక్రమాలు, అంటే అక్కడ చాలామంది పేద ప్రజలు ఉన్నారు. మరి వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళైనా ఎటువంటి పేరెంటకమైన అక్కడి నుంచే అదే స్థలంలో మేము చేసుకుంటూ ఉంటాము. అలాగే యూత్ అక్కడ దసరా నవరాత్రులు కానీ వినాయక చవితులు కానీ ఏం చేసుకోవాలన్నా కూడా మేము ఖచ్చితంగా ఆ ప్లేస్లోనే మాకు చేసుకోవాలని మొదటి నుంచి మాకు ఆనవాయితీ. ఆ ప్లేస్కి మాకు ఆనుకొని ఒక సత్యనారాయణ అనే వ్యక్తి ఆ ప్లేస్ గతంలో ఎప్పుడో ఒక భూములు కట్టిన ఆయన ఉండేవారు, సాయి ఉండేవారు. ఆయనేమో ఈ సత్యనారాయణ అనే వ్యక్తికి ఆయన ప్లేస్ అమ్మడం జరిగింది 2013లో. ఈ ప్లేస్ 2013లో గతంలో అంటే భాస్కర్ గార్డెన్స్ ఆనుకొని వాళ్ళకి రోడ్డు ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే ఎవరైతే ఇప్పుడు కొనుక్కున్నారో ఆ సత్యనారాయణ అనే వ్యక్తి శివనగర్కి గ్రామానికి సంబంధించిన వేకి కేవలం మేము మెట్లు త్రోవ వరకే, రహదారి వరకే ఇచ్చాము. కానీ ఈరోజు మా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా చాలా బాధ పెట్టి గతంలో ఇదే విషయంలో మేము 4 సంవత్సరాల క్రితం మేము గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఉన్నతాధికారులకు అందరికీ కూడా మేము కంప్లైంట్స్ ఇస్తూనే వచ్చాము. నేను శివనగర్ గ్రామంలో ఉంటున్నాము. శివనగర్ గ్రామంలో గత 60-70 సంవత్సరాలు మా తాత ముత్తాల దగ్గర నుంచి అదే గ్రామంలో ఉంటున్నాము. మా యొక్క 750 గడప ఉంటుంది. మాకంటూ ఒక స్థలము ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు, అప్పుడు డిప్యూటీ మేయర్ డివి సుబ్బారావు గారు వీళ్ళందరూ ఉండే హయాంలోనూ మాకు ఒక స్థలం అనేది ఏర్పాటు చేశారు సార్. మాకు ఒక పండుగలు చేసుకోవాలన్నా, ఫంక్షన్ చేసుకోవాలన్నా, ఏ ఉద్దేశం మీద అయినా సరే మాకు ఒక స్థలం అనేది రోడ్డు పక్కన ఖాళీ స్థలం అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు స్థలంలో ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఇబ్బంది అయితే రాలేదు. అక్కడ ముస్లిమ్స్ తాలూకా హౌస్ ఒకటి ఉండేది సార్, పొంగులే కట్టుకోవడం అటుపక్క. వాళ్ళు వచ్చి ఆక్యుపై చేస్తున్నారు. మా తల్లిదండ్రులు గొడవలు పడుతుంటే అప్పట్లో ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు వీళ్ళందరూ చేసి దాని నుంచి ఎదురుగా ఒక కాలువను అనేది నిర్మించారండి. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి మాకు వాళ్ళ ద్వారా అయితే ప్రాబ్లం లేదు సార్. ఆ ఇంటినేమో నమ్మి సత్యనారాయణ గారు అని చెప్పి 2013లో ఆ ఇంటిని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసి 2022లో కన్స్ట్రక్షన్ చేశారు సార్. ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ కాలువ దాటి 3 అడుగులు ముందుకు వచ్చేసి మా యొక్క 20 అడుగుల రోడ్డుని 60 అడుగుల రోడ్డు కింద చూపించి G+2 ప్లాన్ అప్రూవల్ తీసుకొచ్చి G+4 కన్స్ట్రక్షన్ చేశారు. దానికి ఒక షట్ బ్లాక్ లేదు. ఈ కాలువ మీద ఏంటంటే పిల్లర్ వేసేసి ట్రాన్స్ఫార్మర్ అది పెట్టారండి.
దానికి వే కోసం అని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ భాస్కర్ గార్డెన్లో వే ఉన్నది. ఆ వే కాకుండా ఇటుపక్క కూడా వే కావాలని చెప్పి ర్యాంప్ వేయడం మొదలు పెట్టారండి 2023లో. దాన్ని మేము గ్రామస్తులు అందరం కలిసి ఖండించడం జరిగింది. పెద్ద పెద్ద టెంట్లో వేసుకొని గొడవలు కూడా జరిగాయి సార్. ఈ విషయాన్ని గురించి అని చెప్పేసి మేము బర్కత్ అలీ గారికి వీళ్ళందరికీ కంప్లైంట్ ఇస్తే అప్పటికే ఆయనకి 5 లక్షలు లంచం కూడా ఇవ్వడం జరిగిందట. జీవీఎంసీ వాళ్ళు కూడా కొనేశారు, మన సచివాలయంలో కూడా కొనేసి ఉన్నారు అప్పుడు నమ్మి సత్యనారాయణ గారు. సో అప్పటినే మేము ఎవరిని తీర్చాలని చూస్తున్నా కేకే రాజు గారిని పట్టుకున్నాం సార్. ఆయన ఆధ్వర్యంలో కేకే రాజు గారు తీసుకొచ్చి మొత్తం అందరి మధ్యలోనే నిలబెట్టి మీరు ఎవరెవరికి పట్టాలు ఇచ్చారో వాళ్ళందరూ పట్టుకున్నాను మేము గ్రామస్తుల తరఫున ఉంటామని చెప్పి మాకు వాగ్దానం చేసి జీవీఎంసీ కూడా కంప్లైంట్ ఇచ్చి ఇమీడియట్లీ అదంతా మొత్తం అంతా కాలం అవతల కన్స్ట్రక్షన్ అంతా జీవీఎంసీ వాళ్ళ చేతి ఎరగొట్టించారండి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసి మధ్యరాత్రిలో కాంక్రీట్లో వేస్తే ఆ గొడవలు పెట్టి మన ఎయిర్పోర్ట్ స్టేషన్ కంప్లైంట్ కూడా జరిగిందండి. అదేమో మన ఎంఆర్ఓ మేడం గారు ఏమో ఖండించి ఆయనకి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చి మీకు ఇటుపక్క వేయలేదు, మీరు అటుపక్కే వాడుకోవాలి, వీళ్ళు గ్రామస్తులు ఏ పండుగలు చేసుకుని పబ్బాలు చేసుకుని పర్మిషన్ తీసుకుని ఇక్కడ పర్మిషన్ చేసుకుని అని చెప్పారు. అక్కడితో క్లోజ్ అయిపోయింది సార్. మళ్ళీ మొన్న 2025 ఫిబ్రవరి 23న అర్ధరాత్రి 1:30కి 30-40 మంది లేబర్ని తీసుకొచ్చి పెద్ద ర్యాంప్ 30 అడుగులు 18 అడుగులు ర్యాంప్ వేసారు సార్. ఆ ర్యాంప్ని మేము ఇంకా ఆయనతో పోరాడలేక జీవీఎంసీ కంప్లైంట్ ఇచ్చాము, స్పందనలో 3 సార్లు కంప్లైంట్ ఇచ్చాము, మా సచివాలయంలో కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు కంప్లైంట్ ఇస్తేనేమో వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, అక్కడ ర్యాంప్ దగ్గరికి వెళ్ళామంటే అక్కడ మీ ఏరియా కార్పొరేటర్ బర్కత్ అలీ గారు మన జీవీఎంసీ డిప్యూటీ మేయర్ గారు శ్రీధర్ గారు అడ్డుతున్నారండి, మేము అదైతే ఏమీ చేయలేము. అయినా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న గీతం ఆసుపత్రికి నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ NABH గుర్తింపు లభించింది. ఈ మేరకు వివరాలను గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ జిమ్సర్ ప్రొబీస్ డాక్టర్ బి గీతాంజలి శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. అది వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ క్వాలిటీ కేర్, అడ్మిషన్ దగ్గర నుంచి కూడా డిశ్చార్జ్ అయ్యే టైం వరకు కూడా we will provide a quality care to them based on the national and international standards. దాన్ని మనకి ఎక్స్టర్నల్గా ఒక కమిటీ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసిన 5 members కమిటీ దే కేమ్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ అనమాట. గుజరాత్ నుంచి, ముంబై నుంచి, చెన్నై నుంచి, అలా ముంబై నుంచి అయితే 2 అసెసర్స్ వచ్చారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అండ్ దానికి దే వర్ వెరీ ఇంప్రెస్డ్ టు సీ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బేసికల్గా అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ వీ ప్రొవైడెడ్ ఫర్ ద సేఫ్టీ స్టార్టింగ్ నుంచి. As Dr. Geetanjali already mentioned, Geetam Institute of Medical Sciences and Research, GIMSR, or Geetam Hospital, ఇప్పుడు NABH accreditation కంప్లీట్ చేసిందండి. ఇది 5th edition స్టాండర్డ్స్ ప్రకారం కంప్లీట్ చేసింది. అంటే అర్థం ఏంటంటే హైయెస్ట్ లెవెల్ అనమాట NABHలో. ఈ హైయెస్ట్ లెవెల్ అంటే ఉద్దేశం ఏంటంటే NABH మనకి క్వాలిటీ ఆఫ్ పేషెంట్ కేర్ యొక్క క్వాలిటీ అండ్ పేషెంట్ సేఫ్టీ ఆస్పెక్ట్స్లో చాలా స్టాండర్డ్స్ సెట్ చేస్తుందండి. ఆ స్టాండర్డ్స్ అన్నీ మేము ఫాలో అవుతున్నట్టు అర్థము. ఒక టీమ్ ఆఫ్ 5 members రకరకాల ప్లేసెస్ కంట్రీలో నుంచి. We have revamped the way we have our documentation and upgraded many systems, and all our faculty, staff, students all have worked extremely hard for this, and so we are very proud. We have had plenty of support from our management. Our president Mr. Sribaran has helped us immensely, and our secretary Mr. Bharadwaj, both of them have helped us so much in the journey towards. విశాఖపట్నం పోర్ట్ హాస్పిటల్ను ప్రభుత్వ రంగ సంస్థల్లోనే కొనసాగించాలని విశాఖ పోర్ట్ హాస్పిటల్ వద్ద 223వ రోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యునైటెడ్ పోర్ట్ అండ్ డార్క్ ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ CH త్రినాథరావు ఎంతో చరిత్ర ఉన్న పోర్ట్ హాస్పిటల్ను ప్రైవేటు సంస్థలు కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లోనే కొనసాగించాలని, దీని మీద ఎంతో మంది విశ్రాంతి కార్మికులు వైద్య సౌకర్యాలు చేయించుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ జె సత్యనారాయణ, పెన్షనర్స్ యూనియన్ స్వాతంత్ర కుమార్ పాల్గొన్నారు.
హాస్పిటల్లో నిపుణులైన డాక్టర్లు సిబ్బంది నియమించాలి. హాస్పిటల్లో అధునాతన టెక్నాలజీ రప్పించాలి. హాస్పిటల్లో అధునాతన టెక్నాలజీ సమకూర్చాలి. వర్ధిల్లాలి కార్మిక ఐక్యత. వర్ధిల్లాలి కార్మిక ఐక్యత. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి ఐక్య పోరాటాలు. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ పరం చేయరాదు. నా పేరు తిరునాథరావు, యూనిసెఫ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు 222వ రోజున గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ దగ్గర రిలే నిరాదీక్షలో పాల్గొన్నారు. పెన్షనర్స్, ఎంప్లాయీస్, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్, బిఎల్టీ యూనియన్, 2 యూనియన్ కూడా 222వ రోజున గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ దగ్గర రిలే నిరాదీక్షలో పాల్గొన్నారు. ఈ రిలే నిరాదీక్షకి మేము అడిగే డిమాండ్స్ 4. ఒకటి, పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ వారికి ఇవ్వరాదు, సొంత నిధులతో అభివృద్ధి చేయాలి. పోర్ట్ హాస్పిటల్లోన ఆధునికమైన టెక్నాలజీని ఏర్పాటు చేయాలి. ఏవైనా డాక్టర్స్ కానీ సిబ్బందిని ప్రమోషన్స్ ఇవ్వాలి. అలాగనే మనం పోర్ట్ హైవేకి ఆనుకొని 7 ఎకరాల్లోన ఎక్కడ ఉన్నారో గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ఉన్నాయి. ఈ గోల్డెన్ జూబ్లీకి ప్రత్యేకమైన అనుభవం ఉంది. గోల్డెన్ జూబ్లీ పేరు రావడం కాదు, ఇక్కడ 1984వ సంవత్సరంలో ఉన్న డిస్పెన్సరీగా ఉండేది. ఈ డిస్పెన్సరీని 50 సంవత్సరాలు అయినప్పుడు పోర్ట్ హాస్పిటల్కి తెచ్చి పాత హాస్పిటల్ అక్కడ పోర్ట్ ఏరియాలో ఉంది. ఆ పోర్ట్ హాస్పిటల్ పాత హాస్పిటల్ తీసి ఇక్కడ గోల్డెన్ జూబ్లీ కట్టడం జరిగింది. అలాగే కరోనా టైంలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్ బెడ్లు ఖాళీ లేకపోతే ఆ టైంలో కూడా పోర్ట్ హాస్పిటల్ ఆదుకొని మన పోర్ట్ స్టేడియంలో కరోనా టైంలో పేషెంట్లను ఆదుకోవడం జరిగింది. విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఉదయం పద్మశ్రీ సప్తస్వరాలు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా విశాఖలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి పలువురు గాయకులు ఒక తాటిపైకి వచ్చి అలనాటి సుస్వరాల గీతాలను ఆలపించారు. కార్యక్రమంలో భాగంగా పద్మశ్రీ సప్తస్వరాలు ఆర్గనైజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖలో ఉన్నటువంటి సుమారు 50 మందికి పైగా కళాకారులు ఒకే వేదికపైకి వచ్చి పద్మశ్రీ సప్తస్వరాలు పేరిట ఒక వేదికపై అలనాటి మధుర గీతాలు ఆలపించడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ నగరంలో పద్మశ్రీ సప్తస్వరాలు అనే బ్యానర్ మీద మేము సినీ సంగీత విభావరి నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను అనేక మంది సినీ గాయకులు వచ్చి వాళ్ళకి ఇష్టమైన సాంగ్స్ పాడి, మెలోడీస్, ఫాస్ట్ బీట్ అని పాడి ఒక గెట్ టుగెదర్ లాగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడానికి, జస్ట్ రిఫ్రెష్ అవడానికి ఒక వేదికలాగా మేము దీన్ని క్రియేట్ చేసుకుని గెట్ టుగెదర్గా సెలబ్రేట్ చేసుకుంటాము. సుమారు ఒక 40 మెంబర్స్ ఉంటారండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేచర్ క్యూర్ హాస్పిటల్లో మాతృ దినోత్సవ వేడుకలు. సింహాచలం దేవస్థానం ఇన్ఛార్జి ఈవోగా సుజాత నియామకం. హెల్త్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలని జీవీఎంసీ వద్ద ఏరోబిక్స్ యాక్టివేట్తో వినూత్న నిరసన. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించకూడదని విశాఖ డైరీ ఎంప్లాయీస్ నిరవధిక సమ్మె కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.